వైఎస్ఆర్. రాష్ట్ర ప్రయోజనాల కోసం అహర్నిశలు పాటుపడే విషయంలో వైఎస్ఆర్ కుటుంబం రాజీ లేని పోరాటాన్ని చేస్తుంది. విజయమ్మ, జగన్మోహన్ రెడ్డి ఆమరణ దీక్షల తర్వాత షర్మిల బస్సు యాత్రకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు సిద్ధం చేస్తుంది. మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ నేతలు ఉన్నారు. షర్మిల బస్సు యాత్ర గురించి చెప్పండి. ఏ పార్టీ రాజకీయ నాయకుడికైనా ఉండాల్సింది ఒక నిబద్ధత అనేది ఉండాలి, ఒక చిత్తశుద్ధి అనేది ఉండాలి. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కానీ, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి కానీ, అక్కడ ఉన్నటువంటి నాయకులు, ముఖ్యంగా చంద్రబాబు నాయకుడికి లోపించింది ఒక చిత్తశుద్ధి. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారి తర్వాత విజయమ్మ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, షర్మిల గారు, వీళ్ళలో ఉన్నటువంటి ఒక నాయకత్వ లక్షణాలు, ఒక చిత్తశుద్ధి, ఒక సమస్య మీద అవగాహన ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా సీమాంధ్రలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు ఇవాళ కోరుకుంటున్నారు రాష్ట్రం సమైక్యంగా ఉండాలి. ఆ రాష్ట్రం సమైక్యంగా ఉంచేటటువంటి లక్ష్యం ఒక జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంది, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఒక పక్క చంద్రబాబు గారు ఉద్యమాన్ని భగ్నం చేయడానికి ఆత్మగౌరవ యాత్ర చేపడుతుంటే, ఉద్యమ యాత్రను ఆమె భుజ స్కంధాల మీద వేసుకునేసి ఇవాళ షర్మిలమ్మ గారు ఇవాళ ఉద్యమ యాత్ర చేపడుతున్నారు. కాబట్టి ఉద్యమ యాత్ర అనేది సీమాంధ్రలో ఉద్యమానికి పరాకాష్ఠగా తీసుకెళ్తుంది. కాబట్టి అది కావాలని సీమాంధ్రలో ఉన్న కోట్లాది మంది ప్రజలు కోరుకుంటున్నారు. షర్మిలమ్మ గారి యాత్ర సమైక్యాంధ్రకు చాలా అవసరం అని చెప్పేసి ప్రజలందరూ భావిస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని తప్ప ఏ కుటుంబానికి కూడా వారు విశ్వసించలేదని చెప్పేసి మీకు తెలియపరుస్తున్నారు. ఎందుకంటే షర్మిలమ్మ గారి పాదయాత్ర ఈ రాష్ట్రంలో సమైక్యత కోసం ఎంతైనా అవసరం ఉందని చెప్పేసి ప్రజలందరూ కూడా అభిలషిస్తున్నారని చెప్తున్నాను. పోతే చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన ఆత్మగౌరవ యాత్ర కాదు, అది ఆత్మగౌరవ తాకట్టు యాత్ర అని చెప్తున్నాను. నిజంగా చంద్రబాబు నాయుడు అంత చాండాలపు రాజకీయ నాయకుడు ఇంకో రాజకీయ నాయకుడు మన స్టేట్ లో లేడని కూడా మీ అందరికి చెప్తున్నాను. ఈ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించడానికి వాడు సిద్ధం అవుతున్నారు. ఎలా అనిపిస్తుంది వైఎస్ కుటుంబానికి? వైఎస్ కుటుంబం జనం పట్ల ఉన్న చిత్తశుద్ధి చూస్తుంది. ఆయన చేసిన పాదయాత్ర మన రాష్ట్రంలోనే కాదు, మన దేశంలోనే ఎవరో చేయగలేరు. అట్లాంటి యాత్ర చేసి ఇవాళ కూడా ఆమె బస్సు యాత్రకి పూనుకుందని చాలా సంతోషంగా ఉంది. కేసీఆర్ గారు ఎప్పుడున్నా తెలంగాణ అన్నారా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నంతసేపు ఏమీ మాట్లాడలే. రాజశేఖర్ గారు లేరు కాబట్టి ఇవాళ ఇంత రావణ కాష్ట చేస్తున్నారు, ఇంత అల్లరి చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వస్తేనే బాగుపడుతుంది, కానీ ఇంక ఎవరు కూడా ఈ రాష్ట్రాన్ని ఎవరు బాగు చేయలేరు. ఇది మొత్తం మీద షర్మిల బస్సు యాత్రకు సంబంధించి అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ప్రపంచంలో ఏ మహిళ చేయలేని పాదయాత్ర షర్మిల చేశారు. రేపు బస్సు యాత్ర పేరుతో జనంలో రావడాన్ని తామంతా సంతోషిస్తున్నామని చెప్తున్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు ఆత్మగౌరవ తాకట్టు యాత్ర చేస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు. ఒక సమైక్యవాద లేకపోతే విభజనవాద అనేది స్పష్టం చేసి ఆయన ఆత్మగౌరవ యాత్రను ప్రారంభించాలని జనమంతా కోరుతున్నారు.